హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అరటికాయ ఫ్రైడ్ రైస్. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరటికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడికించి చల్లార్చి పెట్టుకున్న 1 కప్ రైస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా వేయొద్దు, మ్యాగీ మసాలా వేయండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఫైనల్గా ఒకసారి కలుపుకుంటే వేడి వేడి అరటికాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది. ఇష్టం అనుకుంటే ఫైనల్గా నిమ్మకాయ పిండుకోవచ్చు. రైస్ ఉడికించుకొని పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ అరటికాయ ఫ్రైడ్ రైస్. అరటికాయ కూర ఇష్టపడని పిల్లలు కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ఏంటి, నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరి నెక్స్ట్ వీడియో అందరి ఫేవరెట్ వీడియో చికెన్ మెజెస్టిక్స్. అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.